ఆయనే మనుషుల యొక్క చీకటిని వెలుగుగా చేసేవాడు. ఆయన ప్రత్యక్షమైతే ఇరుకు విశాలమవుతుంది, చీకటి వెలుగవుతుంది, శూన్యము నింపబడుతుంది, రోగము తొలగించబడుతుంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడతాం. మన జీవితాలు కూడా ప్రభు అలా ఓవర్ఫ్లోయింగ్ చేయాలని కోరుతున్నాడు. ప్రభు మన దగ్గరికి వస్తాడు, మన కష్టాలు చూస్తాడు, మన బాధలు చూస్తాడు, మన కన్నీరు చూస్తాడు, మన వేదన, మన కడుపు కోత చూసేది ఆయన. ఒక్కడే ఒక్కడు మన కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో వచ్చేది. ఆయన పేరు యేసు. ఆయన వారి కన్నులు చూచే దేవుడు, వారి హృదయాన్ని చూచే దేవుడు, వారి వలను చూసే దేవుడు. ఎలా కనిపిస్తామండి మనము? కనిపిస్తున్నాం. మరి బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన కొంతమందిని సిద్ధపరచడానికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాంటి సందర్భం ఒకటి యోహాను సువార్త 21వ అధ్యాయంలో దాదాపు 7 మంది చేపలు పట్టే వృత్తిలో నుండి ప్రభు ద్వారా పిలువబడి పరిచారకులై, శిష్యులై, అపోస్తలులైన వారు, యేసు ప్రభు లేడు కదా, ఇక పునరుత్థానుడు ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, మన బతుకు మనం ఎలాగో బతకాలని తిరిగి వారు వృత్తిలోనికి వెళ్ళారు. అదే చేపలు పట్టేదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో రాత్రి వారు ఏం పట్టకపోతే ప్రభు వారి దగ్గరికి వచ్చి తన ప్రత్యక్షపరచుకొని వారికి ఆజ్ఞ జారీ చేసి, ఆజ్ఞ వారికి విధేయత చూపించిన కారణం చేత విస్తారమైన చేపలు రాసి పట్టేటట్లు అనుమతించి, ఆధ్యాత్మికమైన విధానంలో వారు తిరిగి ఆయన కొరకు అపోస్తల కార్యాల్లో బలమైన సాధనాలుగా, సాక్షులుగా వాడుకోవటానికి సిద్ధపరిచిన వైనం యోహాను 21 సారాంశం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వరుసలో వచనంలో అటు తరువాత అనే ఫ్రేజ్ కనిపిస్తుంది, మాట కనిపిస్తుంది. తెలుగు బైబిల్ ఉన్నోళ్ళు, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న పండితులకైతే బహుశా ఇది వేరేగా ఉండొచ్చు. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళకైతే యోహాను సువార్తలో ఈ మాట 5 సార్లు కనిపిస్తుంది. 4 సార్లు అధ్యాయం ఆరంభాల్లోనే కనిపిస్తుంది. అటు తర్వాత అంటే ఏదో కాంటెక్స్ట్ ఉంది. ఇట్స్ నాట్ స్పోకన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ ఇట్స్ స్పోకన్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్. సందర్భానికి వెలపట్టి మాట చెప్పబడలేదు, కానీ సందర్భం ఏదో ఉంది, దాన్ని బట్టి మాట చెప్పబడుతూ వచ్చిందని వాక్యం మనకు ఇదిమిద్దంగా యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ కారణాన మొదటిదిగా జ్ఞాపకం చేయబడిన సందర్భం ఇంకా ఎక్కువ సార్లే రాయబడి ఉండొచ్చు, కానీ కనిష్టం 5 సార్లు. 3వ అధ్యాయం జాన్ చాప్టర్ 3 వర్స్ 22, యోహాను 3:22. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు చూడటానికి ప్రయత్నం చేయండి బైబిల్. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా, అటు తర్వాత అనే మాటను గురించి ఇప్పుడు చూడండి. ప్రతి అధ్యాయం ఆరంభంలో కనీసం 4 అధ్యాయాల్లో కనిపిస్తుంది. 5వ అధ్యాయం మొదటి వచనం, జాన్ చాప్టర్ 5 వర్స్ 1, యోహాను 5:1. అటు తర్వాత యూదుల పండగ వచ్చును. 3వది యోహాను 6:1. అటు తర్వాత యేసు తిబిరే సముద్రము అనగా గల్లే సముద్రం దాటి అద్దరికి 7వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 7వ అధ్యాయంతో 4వసారి. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదికి, ఇప్పుడు 21 మొదటి వచనం, జాన్ 21 వర్స్. అటు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్లాన్డ్గా, ఎంత చక్కగా 4 అధ్యాయాల్లో మొదటి వచనంలో అటు తర్వాత కాంటెక్స్ట్ రాయబడ్డం శ్లాఘనీయంగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ అటు తర్వాత అంటే అంతకుముందు ఏదో జరిగిందనిగా. ఏం జరిగింది? 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారాన పునరుత్థానం లేచినాడు. మగ్దలేని మరి అక్కడికి వచ్చింది. ఆయన ఆమె చూసింది కానీ గుర్తుపట్టలేకపోయింది. ప్రభు ఆమెకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆమెతో మాట్లాడడం ఆరంభించినాడు. పునరుత్థానాన్ని భూమి మీద మొట్టమొదట గమనించిన స్త్రీ మగ్దలేని మరి అని మనకు తెలుసు. మగ్దలేని అంటే మ్యాగ్నిఫిషెంట్, గంభీరమైన, ప్రభావమైన అని. మరి అంటే మారా అనే పదం నుండి వచ్చింది. మారా పోయి మరి అయింది. కెనడా పోయి కాకినాడ అని ఎలాగైందో అలాగా మరియా అని వచ్చింది. మరి అంటే బిట్టర్ అని అర్థం.
కనుక అలాంటి జీవితం కలిగిన ఆమె రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడింది. ప్రభు యొక్క పునరుత్థానాన్ని చూచింది, గమనించింది, ఎరిగింది. ఇప్పుడు ఆ ప్రభువును బట్టి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంది. సరే, మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతదాకా 20వ అధ్యాయంలో శిష్యులకు యేసు ప్రభు వారు ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను, యాకోబులు కూడా యేసు ప్రభు పునరుత్థాడైన సంగతిని చూచినారు. కానీ సంగతి ఏంటంటే, మనకెప్పుడు విశ్వాసంలో నిలకడ ఉండదు కదా. అస్థిల్లం అంటే నీళ్ళ వల్లే వాలటైల్ పీపుల్ అంటే ఎవరుంటారు? యేసుని అంగీకరించిన వారు తప్ప. లోకస్తులైన వారి యొక్క ఆలోచనలో, ఫిలాసఫీలో స్థిరంగా ఉంటారు. కానీ పొరపాటున కూడా మన నమ్మకంలో స్థిరంగా ఉండడం అనేది క్రైస్తవ లోకానికి అర్థగా జరుగుతుంది. ఎందుకు అలాగ జరుగుతుంది బ్రదర్ అంటే, లోకాన్ని మీద సైతం దాడి చేయదు, మన మీద దాడి. అందుకని ఆ దాడిని బట్టి మనం ఏమవుతామంటే, దాడి చేసినప్పుడంతా దారి తప్పుతుంటాం, దాడి లేనప్పుడంతా తిరిగి దారిలోకి రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది సత్యదాకా జరిగే యుద్ధ పోరాటం. ప్రభుకు స్తోత్రాలు. అంతిమ విజయం యేసు ప్రభు ద్వారా మనదే. క్రైస్ట్ ద గ్రేట్ కాంకరర్, క్రీస్తు మహావిజయశాలి. ఆయన విజయశాలి కనుక ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా ఈ విజయ భూమికలో పాలు పొందుతున్నారు అనేది అక్షర సత్యం. ఇప్పుడు అత తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, దాదాపు 7 మంది శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు కదా. అది గల్లే సముద్రం అన్నా, తిబిరయ సరస్సు అన్నా ఒక్కటే నీ వాక్యంలో మనము చూస్తున్నాం. సముద్రము, సరస్సు, దానికి పేర్లు పెడుతూ వచ్చి కనుక ఒకటే వాళ్ళకు ఉండేది ఫ్రెష్ వాటర్ బాడీ. మన మాదిరి ఊరూరికి ఒకటి లేదు. ఇజ్రాయెల్ దేశం అంతా ఒకటే ఉంది. దాన్నే వాళ్ళు సముద్రం అంటారు, దాన్నే వాళ్ళు సరస్సు అంటారు. ఏం చేస్తున్నారు? ఉన్నదాన్ని ఎక్కువ అనుకోవాలి కదా. అలాగే సరస్సుని సముద్రం ఎలాగంటారు బ్రదర్ అంటే, మరి వాళ్ళకి అదే సముద్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర నీళ్ళు ఏం కనబడట్లేదని, అంటే మంచినీళ్ళు. ఇప్పుడు ఆ స్థలంలో వీళ్ళు చేపలు సముద్రంలో పెట్టేవాళ్ళు కాదు, మంచినీళ్ళు చేపలు పెట్టేవాళ్ళు. కనుక మంచినీటి చేపలు కపెర్నహూము చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి. చేపలు పట్టడానికి వెళ్ళారు, ఆరితేరిపోయినారు ఇంతకుముందే చేపలు పట్టే వృత్తిలో. అయితే ఆ దినాన వారు రాత్రంతా చేపలు పట్టారు, కానీ వారికి ఏమీ దొరకలేదని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసు వారి యొద్దకు వచ్చి సూర్యోదయం అగుచుండగా యేసు వారి యొద్ద నిలిచెను. సూర్యోదయంలో మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడిన సంగతి వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ సూర్యోదయం జ్ఞాపకం చేసే ఆధ్యాత్మికమైన సంగతులు ఎన్నో మనకు కనిపిస్తున్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీతి సూర్యుడైన యేసునాథుడు. ఆయనే మనుషుల యొక్క చీకటిని వెలుగుగా చేసేవాడు. ఆయన ప్రత్యక్షమైతే ఇరుకు విశాలమవుతుంది, చీకటి వెలుగవుతుంది, శూన్యము నింపబడుతుంది, రోగము తొలగించబడుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడతాం. ఆ యేసునాథుని యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం మానవ ఊహకు, కోటికి, జ్ఞానమునకు మించింది. ఈ శుభకరమైన ఆనవాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అనుభవంలో మనం తీసుకురాబడాలనే దేవుని యొక్క దైవ నిర్ణయం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర లేదా శిష్యులు యేసు ప్రభుతో సంభాషణ, యేసు ప్రభు శిష్యులతో సంభాషణ ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ ప్యాసేజ్ ఎందుకు మనం తీసుకున్నామంటే, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సామాన్యులైన శిష్యులను ఇలాగ దర్శిస్తున్నాడు. ఎందుకంటే ఇదంతా రిజరెక్షన్ మంత్ అంటాం. ఆయన తిరిగి లేచిన తర్వాత దాదాపు 40 రోజులు ప్రజలైన వారికి రకరకాల కోణంలో కనిపించి ఆయన ఆరోహణమైన సంగతి మనకు పరిచయం. కనుక శిష్యులు ఖాళీగా, శూన్యముగా, ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ వచ్చినాడు. మాట్లాడిన మొదటి ప్రశ్న ఏంటంటే, చిల్డ్రన్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్? పిల్లలారా, మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా? పిల్లల్ని భోజనం తప్ప ఇంకేమైనా అడుగుతాం? బాగున్నారా, ఎంత సంపాదించినారు అని అడుగుతామా? పిల్లల్ని అడిగేది ఏం తిన్నారు, చాక్లెట్ ఎక్కడుంది, ఐస్ క్రీమ్ ఎక్కడుంది, ఇలాంటి పదాలు అడుగుతాం. ఎందుకంటే పిల్లలకి అవంటే చాలా ఇష్టం. ప్రభు మన దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద సంగతులన్నీ అడగలేరు, ఎందుకంటే మనం పిల్లలమని ఆయనకు బాగా తెలుసు. అందుకని భోజనానికి ఏమైనా ఉందా అని అడగగలడు, కానీ ఎంత సంపాదించినారో అని అడగలేదు. ఏం సంపాదిస్తాం? పౌలు లాంటి క్రీస్తుని సంపాదించుకోవటానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటే, మనం లోకాన్ని సంపాదించుకోవటానికి క్రీస్తుని నష్టంగా ఎంచుకున్న మనం ఏం సంపాదిస్తాం?
నేను చెప్పే తెలుగు మీకు అర్థమవుతుంది అనుకుంటా. క్రీస్తుని సంపాదించుకోవాలంటే పౌలు అన్నాడు, ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ డంగ్. లోకంలో ఉన్నదంతటి నేను పెంటతో సమానముగా చూసుకున్నాను. అందుకే ఆయన క్రీస్తుని సంపాదించుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ రాత్రి వాళ్ళు ఏం పట్టలేదు కనుక వాళ్ళ పిల్లలకి ఏమీ పోరాపచ్చ ఏముండదు. రకరకాల భాషలు వాళ్ళకి రావు, కౌరపులు అసలే రావు, 5G నెట్వర్క్ అసలే ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్గా వాళ్ళు మాట్లాడతారు. అందుకే అంతమంది ఉన్న ఏక మనసుతో ఒకటే మాట చెప్పారు, పిల్లలారా ఎవరో ఒకళ్ళు చెప్తారులే అనుకోవచ్చు, కానీ వారందరూ మేమేమీ పట్టలేదు, వి గాట్ నథింగ్. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు చాలామందికి రావేంటి? నేను చాలా స్థలాల్లో చూస్తాను, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ, ఎల్డర్స్ కానీ వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు నువ్వెట్లున్నావు, నువ్వు సరి చేసుకో, నువ్వు బాగున్నావా, నువ్వు వచ్చినావా అని చెప్తారు. కానీ మనం బాగున్నామా, మనం సరి చేసుకుందాం, మనం సమకూర్చబడి పొరపాటును కూడా ఆ లాంగ్వేజ్ రాదు. అంటే వాళ్ళు ఒక స్టేజ్ దాటిపోయినట్లు, మిగతా వాళ్ళంతా స్టేజ్ కింద ఉన్నట్లు. అట్లా కాదు. యేసు ప్రభువు అందరినీ దర్శిస్తున్నాడు. అందరూ ఒకే లెవెల్లోనే ఉండేది. ఎవరేమి ఎక్కువ కాదు, నేనేం ఎక్కువ కాదు, మీరేం తక్కువ కాదు. పైపెచ్చి ఒక వాస్తవం చెప్పమంటారా, మీరే ఎక్కువ నాకంటే. కాకపోతే అందుకనే కదా మీరు కింద కూర్చున్నారు, నేను నిలబడి ఉన్నా. వారందరూ ఏకముగా వీ హ్యావ్ కాట్ నథింగ్, మేమేమీ పట్టలేదు. ఇంతమంది 7 మంది ఎక్స్పర్ట్స్ చేపలు పట్టే దాంట్లో సముద్రంలో ఎప్పుడు ఏ చేప ఎక్కడ పడుతుంది? మీరు ఒక చేప పేరు చెప్పండి. బురదమట్ట, మిసాల్ చేప, రంప, రొయ్య, ఇట్లాంటివి ఏదేదో కొన్ని చేపల పేర్లు చెప్తారు. కానీ వాళ్ళ సముద్రంలో ఉండే రకరకాల చేపల పేర్లు కూడా చెప్పగలిగినంత అగ్రగానే ఒక చేప కూడా పట్టుకుపోవడానికి కారణం ఏంటి? మామూలు మనమైతే ఏం చేయడం, వాళ్ళ వేయమంటే వేయలేదు బ్రదర్. అక్కడేమన్నాడు, ఇక్కడేమన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అంతే. నేపాల్ మోపేసంట్లో నంబర్ 1 ఎవరంటే మనమే. ఒక భక్తుడు ఇలాగన్నాడు, ఎ పర్సన్ హూ హ్యాజ్ ఎక్స్క్యూజెస్ విల్ అచీవ్ నథింగ్. ఏ వ్యక్తి అయితే నేపాల్ మోపుతుంటాడో, నేను చేయలేదు, నేను చూడలేదు, నాది కాదు, నా వల్ల కాదు, నా వ్యక్తి ఏమీ సాధించలేడంట. జీవితాన్ని సచ్చిదాకా అట్లే ఉంటాడు. బట్ ఏ పర్సన్ హూ కన్ఫెసెస్ దట్ దిస్ ఫెయిల్యూర్ ఈస్ మైన్, ఈ ఓటమి నాదని ఒప్పుకునేవాడు, దట్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ హిస్ సక్సెస్. విజయానికి సోపానం, అది పునాది. శిష్యులు ఈ 21వ అధ్యాయంలో విజయం వైపు పరుగులు తీయటానికి అదే పునాది. ఏమీ పట్టలేదు. మరి పొరపాటును కూడా అటు చెప్పగలమా మనము? ఆయన ఎవరో యేసుప్రభు అంటే, యేసుప్రభుతో చెప్పినారంటే అర్థం ఉండొచ్చు. ఆయన ఎవరో తెలియదు వాళ్ళకి. దాన్ని పోయి దళారు అనుకున్నాడో, ఇంకొక చేపలు పట్టే ఆయన అనుకున్నాడో. సముద్ర తీరం నందు ఒకే చేపలు పట్టే వాళ్ళు ఉండదు కదా, చాలా ఉంటాయి కదా. దోణెలు కూడా చాలా ఉంటాయి కదా. బయలు పండితుల అభిప్రాయం ఏంటంటే దాదాపు 200 దాకా దోణులు ఉంటాయంట ఆ సముద్ర తీరాన, ఆ సరస్సు చుట్టూ. ఆ 200 దోణెలు వదిలేసి కేవలం వీళ్ళ దోణి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఎంతో మంది ఉండొచ్చు, ఇక్కడంటే ఈ స్థలంలో కాదు. అయితే ప్రభు చిన్న దోణెలో ఉన్న వారి దగ్గరికి వచ్చిన ప్రభు వాళ్ళ కన్నులు వాళ్ళని చూసినాయి. ఆయన వారి కన్నులు చూచే దేవుడు, వారి హృదయాన్ని చూచే దేవుడు, వారి వలను చూసే దేవుడు. ఎలా కనిపిస్తామండి మనము? కనిపిస్తున్నాం. మరి బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మరి ఎందుకు సెట్ చేయట్లేదంటే ఆయన సమయంలో ఆయన సెట్ చేస్తాడు. అందుకే గోధుమలతో పాటు గురుగులు పెరుగుతూ ఉంటే పక్కన మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఓవర్ యాక్షన్ పీపుల్. వాళ్ళు పోయి యేసుప్రభుని అడిగినారు, ప్రభువా గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి, పీకేయమంటావా అని. మనం ఎప్పుడు రెడీ కదా అట్లాంటి పనులు చేయటానికి. ప్రభు అన్నాడు, వద్దులే అంటే మరి గోధుమలు బాగా పెరగాలంటే గురుగులు పీకేయాలి కదా అన్నారు. మీరు చెప్పేది కరెక్ట్, వాస్తవమే, అగ్రికల్చర్ టెక్నాలజీ అది. కానీ స్పిరిచువల్ టెక్నాలజీ ఏంటంటే గురుగులు పీకేస్తే కొన్ని గోధుమలు బలహీనమైన కూడా పీకించబడతాయి. కనుక బలహీనమైన గోధుమలు కూడా పెరికివేయబడ్డారు నాకు ఇష్టం లేదు. కోతకాలం రాని అన్ని పీకేస్తాం, అప్పుడు వేరు చేస్తాం. అప్పుడు ఎవరు ఆత్మీయులు, ఎవరు శరీరాంశాలు, ఎవరు విశ్వాసులు, ఎవరు అవిశ్వాసులు, ఎవరు యేసుని ఎరిగిన వారు, ఎవరు యేసుని ఎరగని వారు. తీర్పు దినం రాబోతుంది. కనుక ప్రభు కరుణ సంపన్నుడైన శిష్యుల దగ్గరికి వచ్చిన వాడితో ఇలాగ మాట్లాడుతుండగా వారు ఏమీ పట్టలేదు. మనం అంటే ఏమంటాం, మంచి పని జరిగింది, మీకు జరగాల్సింది జరిగింది, ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది, ఆలస్యమైనా జరగాల్సింది జరిగిందని అనుకుంటాం. ప్రభు మనలాంటి వాడు అంటే
అసలు మనం ఊహించుకోలేము, ఇప్పటిదాకా రాలేము. ఎంత జాలి, ఎంత కనికరం. ఎవరైనా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తారా? లేదు అని అంటే మామూలుగా మనం దూరంగా ఉంటాం. ఇది వాస్తవం, హ్యూమన్ నేచర్. పలానా వాళ్ళకి ఈ నెల జీతాలు పడలేదు అని అంటే ఆ వారం అంతా వాళ్ళతో ప్రైజ్ లార్డ్ చెప్పేది మానేస్తాం. వాళ్ళకి జీతాలు పడినాయని మనం ఇండైరెక్ట్గా తెలుసుకున్న తర్వాత ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నాయా, శాలరీస్ వచ్చినా ప్రార్థన చేసినా మీకు. ఎవరు చేసిన దానికి క్రెడిట్ కొట్టడానికి రెడీగా ఉంటా. ఫస్ట్ వర్స్లో విజిలేక ముందే పరిగెత్తా క్రెడిట్కి. మనకు సంబంధం లేదు, మనం ఎట్లా క్రెడిట్ తీసుకుంటే, ఎవరో క్రెడిట్ మనం తీసుకుంటే ఎలాగా? అది ప్రభువు మన అకౌంట్లో వేయడు, మనకేం ఉపయోగం ఉండదు, బలహీనం అయిపోతాం. అందుకే మనిషి అక్కర ఉన్నప్పుడు మనిషి దూరంగా వెళ్తాడు. మనిషికి అక్కర ఉన్నప్పుడు దగ్గరికి వచ్చేది ఒకడే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చాలాసార్లు నష్టపోయి మోసపోయి తర్వాత బాధపడేదానికంటే మొదటే చెప్తావు, మీకు కష్టం ఉన్నప్పుడు ఎవరో దగ్గరికి వచ్చి ఆదుకుంటారు. సేవకుడు, బోధకుడు, కాపరి, విశ్వాసి, ఇదురుగు పొరుగు అలాంటి వాళ్ళంతా వచ్చి ఆదుకుంటారు అనేది ఒక అపోహ. ఓకేనా? ఒకడే ఒకడు ఆదుకునేది, ఆయన పేరే యేసునాథుడు. మరి వాళ్ళంతా రాలేరా బ్రదర్ అంటే వస్తారు ఎప్పుడో ఒకసారి. కుక్కలు పడిన తర్వాత 6 నెలలకా, దొంగలు పడిన తర్వాత 6 నెలలకా, చేతులు కాలిన తర్వాత పట్టుకోవడానికి ఎప్పుడో ఒకసారి వస్తారు ప్రార్థన చేయటానికి. ఒక్కడే ఒకడు మన కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో వచ్చేది, ఆయన పేరు యేసు. ఇప్పుడు మీరు చెప్పండి, మరి మిగతా వాళ్ళందరూ వస్తే వీళ్ళు 7 మంది చేపలు పట్టుకున్నారు, పక్కన వాళ్ళంతా ఏమైపోయారు? వీళ్ళ ద్వారా భోజనం తినేవాళ్ళు ఏమయ్యారు? వీళ్ళ ద్వారా రొట్టెలు తినేవాళ్ళు ఏమయ్యారు? వీళ్ళ ద్వారా అద్భుతాలు, స్వస్థక్రియలు జరిగిన వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు రావచ్చు కదా వీళ్ళందరి దగ్గరికి. వేల మంది వచ్చి పెట్టిన రొట్టెలు తినేసి, చేపలు తినేసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళ రోగాలు బాగా అయిపోయిన వాళ్ళంతా ఇప్పుడు రావచ్చు కదా. వాళ్ళకి మేలు పొందిన వాళ్ళంతా ఇప్పుడు రావచ్చు కదా. దయాలు పోగొట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు రావచ్చు కదా. రక్తస్రావం స్త్రీ కలిగిన అమ్మాయి ఇప్పుడు వచ్చి వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? రారు. ఎవరు? ఎందుకు వస్తారని చెప్పరేంటి? ఎందుకు వస్తారని ఎవరికన్నారో ఆయనకి మాత్రమే తెలుస్తుంది బాధ. ఎవరు రక్తం కాచినారో ఆయనకి మాత్రమే తెలుస్తుంది వేదన. అందుకే యేసునాథుడు వీళ్ళ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు అదే పేతురు, యోహాను స్థానంలో ఉంటే నేను ఇలాగే అనుకుంటాం. ఆ ఊర్లో మీటింగ్ పెట్టాం కపెర్నహూములో, 1000 మంది వచ్చినారు, చేపల రొట్టెలు తినేసిపోయారు, ఒక్కడని రాలేదేంట్రా? మొబైల్ ఫోన్, వాట్సాప్ అన్న విప్పించుకుంటే బాగుండే. ఇప్పుడు మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటాం. రకరకాలుగా అనుకుంటా ఉంటాం. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకు, వీళ్ళు వచ్చి ప్రార్థన చేసి, మేము కూడా చాలాసార్లు అనుకుంటాం. బట్ ద ప్రీచర్స్ జాబ్ ఈజ్ మోస్ట్ అన్థ్యాంక్ఫుల్ జాబ్ ఇన్ ద వరల్డ్. ఇంకోసారి చెప్పనా? ద ప్రీచర్స్ జాబ్ ఈజ్ మోస్ట్ అన్థ్యాంక్ఫుల్ జాబ్ ఇన్ ద వరల్డ్, బట్ స్టిల్ వీ ప్రిఫర్ దిస్. డూ యు నో వై? నాకు కూడా బాధ వేస్తుంది. 7 మంది ఇలాగ మిగిలిపోయారు. యేసుప్రభు ఇదిగో వాళ్ళ గురువు గారు పైకి వెళ్ళిపోయారంట. పునరుత్థానం అయిపోయిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళకి ఒక పూట భోజనం పెడతామని కపెర్నహూము, గలిలయ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా రావటానికి ఏమైంది? వాళ్ళంతా బాగున్నప్పుడు వచ్చినారు కదా, వాళ్ళు పోయి ప్రార్థనలు చేయించుకున్నారు కదా, వాళ్ళ ద్వారా మేలు పొందినారు కదా. మరి ఇప్పుడు రావచ్చు కదా. అప్పుడు బెల్లం ఉన్నాయి, ఈగలు వచ్చినాయి. ఇప్పుడు బెల్లం పోయింది, ఈగలు పోయినాయి. ఆ బెల్లమే యేసుప్రభువు. కనుక వచ్చే ప్రజలు గుంపులుగా వచ్చిన మల్టిట్యూడ్స్, జనసమూహం, ఈగలన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు బెల్లానికి ఈగలకు మధ్యగా ఉన్నారే ఈ 12 మంది, వాళ్ళు మిగిలిపోయారు పాపం. కానీ యేసునాథుడు విడిచిపెట్టాడుగా. అందుకే వారి దగ్గరికి వచ్చిన. ఎన్నో దోణులు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. ప్రభు మన దగ్గరికి వస్తాడు, మన కష్టాలు చూస్తాడు, మన బాధలు చూస్తాడు, మన కన్నీరు చూస్తాడు, మన వేదన, మన కడుపు కోత చూసేది ఆయన. లోకంలో రకరకాల మనుషులు రకరకాలు చూడవచ్చు. మన అకౌంట్ చూసేవాళ్ళు, మన పర్సు చూసేవాళ్ళు, మన ఆస్తులు చూసేవాళ్ళు, మన బంగారం చూసేవాళ్ళు, మన బట్టలు చూసేవాళ్ళు ఉండొచ్చు. మన హృదయాన్ని చూసేది ఒక్కడే. ఒకసారి చెప్పాలా? నేను చెప్పే మాటలు కొంతమందికి అర్థమవుతుంట, ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళకి. మిగతా వాళ్ళకి బహుశా కాళ్ళకు గంతలు కట్టినట్లు ఉంటాయేమో. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ రాసిన యోహాను సువార్త 21. ఇక్కడ ఒక 5 విషయాలు మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. జాన్ చాప్టర్ 21. ఐదవ వచనం, 21:5. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. దీనికి ఒక పేరు పెడదామా? డివైన్ కేర్.
దైవిక చింతన, పట్టింపు. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప ఎలాగంటారు? 1 పేతురు 5:7 ఉంది కదా, ఆయన మీ విషయమై చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయడి అని పేతురికి ఎలాగ తెలిసిందంటే, బహుశా ఈ వాక్యం యొక్క యాంప్లిఫికేషనే అది అనుకుంటా. ఈ వాక్యానికి ఉన్న కామెంటరీ పేతురు ప్రకారం అది అనుకుంటా. అంటే మన ఆహారం ఉందా లేదని కూడా ఆయన చింతిస్తున్నాడు అన్న సంగతి పేతురు గుర్తించి, గాడ్ కేర్ ఇట్ ఫర్ యూ, ఆయన మీ విషయమై చింతించుచున్నాడు. మేమేం చెప్తామంటే మీ విషయమై ప్రార్థన చేస్తామని చెప్తాం, కానీ చింతిస్తున్నాం, అయ్యో సీట్ రాలేదా చింతిస్తున్నాం, రోగం వచ్చిందా చింతిస్తున్నాం, బాధ వేసిందా చింతిస్తున్నాం, బలహీనలయ్యారా చింతిస్తున్నాం అని బహుశా మేము చెప్తామా? మీరు ఎన్నైనా సమస్యలు చెప్పండి, అన్నిటికీ ఒకటే పరిష్కారం చెప్తాం, ప్రార్థన చేస్తాం. కానీ యేసు అలా కాదు. పిల్లలారా, మీ యొద్ద భోజనానికి ఏమైనా ఉందా? ఆయన కడుపు చూస్తున్నాడు, పర్స్ కాదు. మేము పర్సులు చూస్తుంటాం, జోబు పెద్దగుందా లేదా, పెద్ద బ్యాగ్ పెట్టుకున్నారా లేదా, పెద్ద కవర్ పెట్టినారా లేదా. యేసుప్రభు ఎంత మంచోడంటే ఆయన కడుపు చూస్తున్నాయి. పిల్లల కడుపు కాలిపోతుంది అని. వీళ్ళకి బాగా జరిగింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయారు, దేవుని చిత్తంగా అనుకోకుండా వెళ్ళిపోయారు. మనం అంటే దంచిండం బోధ. దేవునికి విరోధంగా తిట్లు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు, దేవుని చిత్తానికి వెలపడి జీవిస్తే ఖాళీగా ఉండిపోతారు. దంచు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఈ దంచడు మనకు అలవాటు, కానీ యేసునాథుడు అలాంటి వాడు కాదు. ఆయనకి మనకి అంత తేడా ఉంది చూడండి, తూర్పుకు పడమరుకున్నంత తేడా ఉంది. అందుకే అన్నాడు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. మేము చేయి బోధ యేసుది కాదు, మాదే. డివైన్ కేర్, దైవిక చింతన. బోధలు ఎప్పుడు దైవిక చింతన ఉంటుంది, కేర్ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల విషయం ఎంత కేర్ తీసుకుంటారు, అలాగే ఆత్మ సంబంధమైన సంఘం విషయమై లీడర్షిప్ బాధ్యత వహించేవారు, దైవ సేవకులు, బోధకులు అలాంటి కేర్లోకి వస్తారు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పండి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులను ఎన్ని ప్రశ్నలు అడిగినాడు? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగినారు? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మొత్తము అన్ని రకాల ప్రజలు వచ్చి ఆయన్ని అడిగిన ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పిన? మనకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మన ప్రశ్నలకు బహుశా బైబిల్ సరైన జవాబు చెప్తుంది, సరైన ప్రశ్నలు అయితే. ఇది యేసు ప్రభు వారు తన శిష్యులకు వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటి బుల్లెట్ లాంటిది. మీకు తెలిసిన ఒక ప్రశ్న చెప్పండి. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? వాట్ యు థింక్ ఆఫ్ క్రైస్ట్? యేసుప్రభు శిష్యులకు వేసిన ప్రశ్న. తర్వాత యేసుప్రభు శిష్యులకు వేసిన ఇంకా కొన్ని ప్రశ్నల్లో, విల్ యు ఆల్సో గో అవుట్, మీరు కూడా వెళ్ళిపోవాలని కోరుతున్నారా? ఇలాంటి శిష్యులకు ఆయన వేసిన పదునైన ప్రశ్నలు. విల్ యు నాట్ బి అవేకన్ ఫర్ ఎన్ అవర్, మీరు నా కొరకు ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేరా? మీరు నా కొరకు ప్రాణం పెడతారా? మీరు నన్ను ప్రేమించుచున్నారా? మీకు ఆహారం ఉన్నదా? ఎవరీ క్వశ్చన్ ఇస్ ఎ క్యారీస్ టన్స్ ఆఫ్ మెసేజెస్. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి వేసిన ప్రశ్న. ఇప్పుడు అదే ప్రశ్న మనకి వేసినాడు అనుకో, మన దగ్గర ఒక్కరి దగ్గర జవాబు ఉందంటారా? మీ దగ్గర ఉండొచ్చు కానీ నా దగ్గర జవాబు లేదు. ఐల్ బి సైలెంట్. మీకు తెలుసు కదా, నేను ఒక టీచర్ని. సాధారణంగా స్టూడెంట్స్ క్లాస్లో ప్రశ్నలు వేస్తుంటాం, ఇదే అలవాటు. ఎందుకంటే ప్రిపరేషన్ తక్కువ, ప్రశ్నలు ఎక్కువ. ఆ ప్రశ్న వేసినప్పుడు వాడు సతమతం అయిపోయి బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటాడు. అందుకే మౌనంగా ఉండిపోతుంది. ఏంటి నీకు ప్రశ్న అర్థం కాలేదంటే ఇంకోసారి అడగండి సార్ అంటాడు. అంతలోకి ఏమైనా ఆలోచించుకోవచ్చు అని పక్కన వాడు ఎవడని చెప్తాడు, క్వశ్చన్ పేపర్ లీక్ అయితే. యేసు ప్రభువు వారు శిష్యులు అడిగినప్పుడు అలాంటిది ఏమి ఉండదు. పక్కన వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి తోడుగా వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, వాళ్ళే జవాబు చెప్పాలి. అందుకని పిల్లలారా, మీ యొద్ద భోజనానికి ఏమైనా ఉందా? ఒకళ్ళు మొక్కలు చూసుకున్నారేమో, ఎవరో కొత్త ఆయనకి మన ఇంట్లో భోజనం గురించి ఎందుకురా? మామూలు మనం వాళ్ళని ఎవరన్నా అడిగినారు అనుకోండి, ఉదయం మనం వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం చేసి ఇప్పుడే అయిపోయిందండి, పస్తు పోయి ఉంటారు అక్కడికి. కానీ కవరప్
ఇప్పుడే తినేసి వచ్చామండి. వాళ్ళు ఇంకా ఎక్కువ అడిగినారు అనుకో, వేరే ఊరోళ్ళు అయ్యింది, ఏం తిని వచ్చినారు అని అంటే దానికి అబద్ధాలు రెడీగా ఉంటాయి కదా, గుట్టలు గుట్టలు, టన్నలు. ఇప్పుడే వేడిగా నవధాన్యాలు ఇడ్లీ తినేసి వచ్చేటోడు. ఇట్లాంటివి చెప్పేవాళ్ళు చూసి చూసి విని విని మాకు చెవులకు కందిపోయినాయి. ఇలాంటి వాళ్ళకి ప్రభు ఎప్పుడు సాయం చేయలేడు. అంటే మీరు లేదండి తినరాలేదు ఏమన్నా ఉంటే వడ్డిస్తారా అని చెప్పానండి, అటు చెప్తాం బ్రదర్ అని అంటారేమో మీరు. నేను మనుషులతో అలాగే చెప్పట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్గా మన జీవితం యొక్క పొరపాట్లు, పతనాలు, బతకు ఎక్స్రే మాదిరి. ఆ డాక్టర్ దగ్గరికి ఎక్స్రే అంతా బ్లర్ చేసుకుని పోరు, ఎవడన్నా బ్లర్ చేసుకుపోయినా ఆయనకు కనిపిస్తుంది, కాకపోతే మనకేం ఉపయోగం ఉండదు. కనుక డివైన్ కేర్లో, దైవికమైన పట్టింపులో ఆయన ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నకు మన దగ్గర సరైన జవాబు ఉందా? మీరు నా కొరకు ప్రాణం పెట్టుదురా? మీరు పారిపోతారా? మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? చెప్పండి, ఒకళ్ళన్నా ఒకటన్నా. ఇవి నేను అడిగే ప్రశ్నలు కాదు, యేసు ప్రభు వారు తన శిష్యులను అడిగింది. ఆఖరి అడిగిన ప్రశ్నలు ఇదే అధ్యాయంలోనే మనం చూస్తాం. లవ్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నారా? నేను వచ్చే వరకు ఆయన ఉండడము నీకేం ప్రాబ్లం? మనకి అన్ని పక్కన వాళ్ళు ప్రాబ్లం కదా, మనం కాదు ప్రాబ్లం. కానీ విచిత్రం ఏంటంటే అరిస్టాటిల్ అనే తత్వవేత్త అన్నాడు, ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ సైడ్. మనలో ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే పక్కనోళ్ళు కాదు. భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు, సంఘానికి సేవకులు, సేవకులకు సంఘం, వీళ్ళు కాదు ప్రాబ్లం. ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ హార్ట్. ప్రతి మానవునికి సమస్య ఏంటంటే ఆయన హృదయం. ఇంకా యేసును నువ్వు అంగీకరించకుండా పర్లేదులే అని ఎదురు చూస్తూ నీ హృదయాన్ని సరిచేసుకోకుండా ఉంటే యేసునాథుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన వల్లే జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? నీ భార్య, భర్త, పిల్లలు, ఇరుగు పొరుగు, ఈ బయలాజికల్ సర్కిల్ అంతా కొంతకాలమే నిన్ను జాగ్రత్త తీసుకోగలదు, నీ విషయమై చింతించగలదు. వాళ్ళకు బాగలేదనుకోండి, భార్య భర్తలకి ఇద్దరు బాగలేదు, ఇద్దరు ఒక్కొక్క మంచం మీద ఉన్నారు, మధ్యలో ఇరుగు పొరుగు వచ్చిపోయి అంత ఖాళీ స్థలం ఉంది అనుకోండి. భార్య మంచం దిగి రాలేదు, భర్త మంచం దిగి రాలేదు, ఎవరు చింతిస్తారు? ఇప్పుడు టాబ్లెట్లు ఎవరు ఇస్తారు? గ్లాసులో నీళ్ళు ఎవరు ఇస్తారు? భోజనం ఎవరు వడ్డిస్తారు? పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ యేసునాథుడు మనతో ఉంటాడు. అందుకే బైబిల్లో రాశారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వద్దు. దెర్ ఇస్ ఎ డివైన్ కేర్. దైవికమైన చింత ఆయన మన విషయమే కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద మళ్ళీ ప్రశ్నల దగ్గరికి వస్తాం. అవధానం మాదిరి ఎక్కడ తిరిగినా అక్కడికే వస్తాం. దాదాపు 300 పైచిలకు ప్రశ్నలు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు వేశారు. దాంట్లో 5 రకాలైన ప్రశ్నలు ఉన్నాయి. గొప్పోళ్ళు ఆయన ప్రశ్నించినారు. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దూకాయులు లాంటి వాళ్ళు, హేరోదు లాంటి వాళ్ళు, పిలాతు లాంటి వాళ్ళు. ఒక రకం పొలిటికల్ క్వశ్చన్స్ అంటారు. రెండో రకం ఏంటంటే రిలీజియస్ ప్రశ్నలు. కొంతమంది చాలా భక్తులు, తామే భక్తులు అనుకుంటారు, వాళ్ళకంటే బైబిల్ ఎవరికి ఏం తెలియదు అనుకుంటారు. యేసు ప్రభుకే బైబిల్ తెలియదు అనుకొని వచ్చినారు. ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన భార్య ఆయన చనిపోయాడు, ఆయనకి తమ్ముళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకున్నారు. పునరుత్థానం అంతా ఈమె ఎవరికి భార్యగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. యేసుప్రభు చిక్కిపోయినట్టు ట్రాప్ చేసినారు. యేసుప్రభు చాలా సింపుల్గా చేసినారు. ఇది కూడా తెలుదా మీకు? మీరు వాక్యం చదవలేదా? కానీ యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నల ద్వారా చిక్కుపరచాలని వచ్చిన వాళ్ళకి ప్రశ్నలు వేసినాడు. దట్స్ కాల్డ్ అపాలజెటిక్స్ అంటారు. రెండవది చూస్తామా, యోహాను సువార్త 21, జాన్ చాప్టర్ 21, 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయి మీకు దొరుకునని. ఈ మాట ఎప్పుడైనా మీరు ఆలకించినారా? లేదని వారు ఆయనతో చెప్పిరి. దిస్ క్యారీస్ టన్స్ ఆఫ్ వెయిట్స్. లేదు ప్రభువా,
ప్రభు మన దగ్గరికి వచ్చి అడుగుతాడు అనుకో, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ప్రే, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు బోస్ట్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు యూ కెన్ గ్లోరీ? నిన్ను నీవే అతిశయించడానికి ఏమైనా ఉందా? బాగుండటానికి ఏమైనా ఉందా? నీ పేరు ప్రఖ్యాతులకి ఏమైనా ఉందా? అదేంటి ప్రభు ఏమైనా ఉందంటే అంత మాదేగా అని అంటే ఆయన దాటిపోతాడేమో. లేదు ప్రభువా, లేదని వారు ఆయనతో చెప్పారు. పక్కన వాళ్ళతో చెప్పుకోలే, వాళ్ళు చెప్పుకోలే. లేదని ఎవరితోనే చెప్పొద్దండి. మీకుంది లేదు అనేది ఎవరికో, మీ అమ్మకో, నాయనకో, అత్తకో, అమ్మకో, మామయ్యకో, చిన్నోళ్ళకో, తోబుట్టువులకో, సేవకులకో, బోధకులకు, కాపర్లకు మాకు ఏం చెప్పాల్సిన పని లేదు. చెప్పాల్సిన ఆయనకి చెప్తే చాలు, అన్నీ సెట్ అవుతాయి. విచిత్రం ఏంటంటే ఆయనకి తప్ప అందరికి చెప్పుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. ఏ రోజు ఒక రోజు లీక్ అయిపోయి బయటకు వస్తాయి. నా మీద ఇలాగన్నావా, నీ మీద ఇలాగన్నావా అని పెద్ద రచ్చ అయితే. అందుకే ఆయనకొక్కటే మనం చెప్తే చాలు. లేదు ప్రభువా, లేదు అని వారు ఆయనతో చెప్పారు. ఆయన TV9 కాదు, ఓకేనా? దమ్మన్న ఛానల్ కాదు ఆయన యూట్యూబ్ కాదు. అందరికీ తమ్నైల్ మంచిది ఒకటి పెట్టేసి క్యాచ్గా లేనిది పోంది ఉన్నింది గిన్నింది అంతా రాసేసి సర్క్యులేట్ చేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి వ్యూస్, లైక్లు అవి ఇవి పొందుకోవటానికి ఆయన ఎవరిని గురించి చెప్పేవాడు కాదు. కాన్ఫిడెన్షియల్ పర్సన్. ఏ క్రైస్ట్ లైక్ పర్సన్ ఈజ్ ఎ కాన్ఫిడెన్షియల్. క్రీస్తు వలె ఉన్న వ్యక్తి కడుపులో దాచుకుంటాడు. క్రీస్తు వలె లేని వ్యక్తి సైతాన్ వలె బయటికి వెళ్ళి లేని పోను కలిపి దానికి మసాలా పూసి రంగలేసి దాన్ని విస్తరింపజేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి ఆత్మీయుడ కాదని తెలియటానికి చాలా లిట్మస్ టెస్టులు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. ఎవళ్ళైనా మీకు కాని విషయమైన రంగులు పూసి చెప్పినారనుకో ఆయన ఆత్మీయుడు కాదు అని అర్థం, ఆవిడ ఆత్మీయులు కాదు అని అర్థం. ఎవరైనా జరిగిన విషయాన్ని తెలిసి కూడా మూసిపెట్టుకొని కప్పుకొని కడుపులో పెట్టుకోగలిగినారో, మీ భవిష్యత్తు, మీ పరిస్థితులు, మీ బాధలు, మీ రోగాలు, మీ కృంగుదల, అవమానాలన్నీ తెలిసి కూడా ఎవరికి ఏమీ చెప్పకుండా తమ కడుపులోనే పెట్టుకొని ఏం తెలియనట్లుగా మీతో మాట్లాడి ప్రార్థన చేసి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు ఆ వ్యక్తులు ఆత్మీయులు. అలాంటి వారి దినాలు ఉంటే ఎంత బాగుంటు. పాతకాలంలోకి 20 ఏళ్ళ క్రితం సహవాసంలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే పక్కన ఎవరైనా లీడర్షిప్కో, సేవకులకో, బోధకులకో, వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళని చెప్పుకునేవాళ్ళు. అది వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండేది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరితో ఏం చెప్పినారో తెలిసేది కాదు. విన్నవాళ్ళు కూడా దాన్ని వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. మా దగ్గరికి వచ్చి మీరు ఇంత చెప్పినారనుకో, మీరు పోయిన తర్వాత ఇంక దాన్ని గురించి చూడు 70 mm మసాలా గిసాలా పూసి మ్యూజిక్ వేసి డీజేలు పెట్టి యూట్యూబ్లో పెట్టి తమ్మనైళ్ళు పెట్టి ఫుల్గా లైకులు వచ్చి, అబ్బా, దట్ ఈస్ కాల్డ్ అన్గాడ్లీనెస్. దాన్ని ఏమంటారంటే భక్తిహీనత అంట. అలాగ భక్సింగ్ గారు చెప్పింది, ఈ పాటికి ఎవడని ఉంటామా? అలాగే ప్రభు మనల గురించి చెప్పాడు. ఇప్పుడు నేను ప్రభు అన్నాడు అనుకో, నేను వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా జయరాజ్ యొక్క స్టోరీ చెప్తా. తర్వాత ఎవరు వెనకుండేది తిమోతి గారి స్టోరీ కూడా నేను చెప్తా. వరుసకు ఒక్కొక్క స్టోరీ చెప్తా, మీరు కూర్చొని వినండి, తర్వాత మీ స్టోరీ కూడా చెప్తా అన్నారు అనుకోండి. ఇక్కడ ఎవరైనా ఉంటారు, నేను మాత్రం పొరపాటున ఉండను. మీరు ఎవరైనా ఉంటారా? విందాములే జయరాజ్ బ్రదర్ స్టోరీ అని. ఇప్పుడు కండిషన్ పెట్టినాడు అనుకో, ఎవరైనా ఒకరు స్టోరీ స్టార్ట్ చేసి చెప్పిన తర్వాత అప్పుడున్న వాళ్ళంతా మా స్టోరీ కూడా చెప్తారని వినిపోకూడదు. మీ స్టోరీ కూడా వినేదాకా ఉండాలి మీరు అని అంటే ఎవడని ఉంటామా ఇక్కడ? నాకు తెలిసి నేను మాత్రం ఉండను, మీరుంటారేమో. యేసు ఎంత మంచి దేవుడు. అందుకనే బైబిల్లో రాయబడింది, ఆయన కనికరమందు ఐశ్వర్యవంతుడు, కణచూపుటి ఎంత వాత్సల్యత గలవాడు, క్షమించి కడిగి శుద్ధీకరించినాడు కనుకనే ఆయన ప్రేమను మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 21వ అధ్యాయంలో వారికి చేసిన రెండవ సంగతి ఏంటంటే, యోహాను 21:6 అప్పుడు ఆయన మనము బహిరంగముగా మన భౌతిక స్థితి ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడు. ఆయన ఎదుట మనం ఒప్పుకునేది వాస్తవమా కాదని ఆయనకి మాత్రమే తెలుసు. అందుకే యాకోబును దేవుడి పేరు అడిగినాడు, నీ పేరు ఏంటి బ్రదర్ అని.
వాళ్ళ ఆయన పేరు అడిగినప్పుడేమో నా పేరు, వాళ్ళ అన్న పేరు చెప్పాడు ఏషియా. దేవుడి పేరు అడిగినప్పుడు ఏం చెప్పి సైలెంట్, దెబ్బకి సెట్ అయిపోయాడు మనోడు. ఇప్పుడు చెప్పొచ్చు కదా మరి వాళ్ళ అన్న పేరు, వాళ్ళ నాన్న అయితే చెప్పొచ్చు, లోకస్తులతోనైతే చెప్పొచ్చు, కాని వాళ్ళతోనైతే చెప్పొచ్చు. ఎందుకంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అబద్ధాలు చెప్తే వాళ్ళు గుర్తుపట్టుకోలేరు. ఎందుకంటే అబద్ధాలు మనం నిజం కంటే బాగా చెప్తాం, నిజాలు సరిగ్గా చెప్పడానికి రాదు. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఆ సంగతి విన్నారు. ఆ కారణం చేత ప్రభు వారికి ఆజ్ఞ జారీ చేసినాడు. అప్పుడు ఆయన మన విషయం ఎందుకు ఆయన రియాక్ట్ కావట్లేదు? మరి ఇది మీకు అనిపిస్తుందా? బ్రదర్ చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నానండి, ఏమో ప్రభు మౌనంగా ఉన్నాడు. ఇదొక కారణమేమో. ఏంటది? వారు ఆయనతో చెప్పిరి అనేది మనం చేయట్లేదేమో. వి మే నాట్ బి ఓపెన్ బిఫోర్ హిమ్. ఆయన ఎదురు సరిగా మనల్ని మనం ఒప్పుకోవట్లేదేమో. అందుకే అప్పుడు ఆయన వారితో అనే మాట రాయబడలేదేమో. మనం కరెక్ట్గా ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఆయన వారితో మీ దోనె కుడి ప్రక్కన వల వేయటి, డివైన్ కమాండ్మెంట్, దైవ ఆజ్ఞ మనకు వస్తుంది. అంతదాకా వాళ్ళు అదే పని చేశారుగా. అదే పని చేసినట్టు చేపలు దొరకలే, అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఆయన లోకరక్షకుడిగా ఆజ్ఞాపించాడు, ఈ రోజు మనోడు 7 మంది చేపలు పట్టడానికి వస్తాడు, ఎవరికి ఒక్క చచ్చిన చేప కూడా దొరకకూడదు చూడు. ఆయన అందరూ దూరం వెళ్ళి దాక్కున్నారు చేపలు, బురద మట్ట, ఆ మట్ట, ఈ మట్ట అన్నీ కలిసి. వీళ్ళు ఎంతో ట్రై చేశారు. ఎప్పుడు ఇక్కడ చేపలు దొరికితే మంచి టెక్నాలజీ ఉపయోగిస్తాం, అదేంటి ChatGPT, AI అది కూడా ఉపయోగిస్తాం. దాని ద్వారా అయినా దొరుకుతాయి. రిమోట్ సెన్సింగ్ ద్వారా GPS పెట్టి ఎలాగైనా ట్రాక్ చేస్తాం ఎట్టున్నాయని. అన్ని టెక్నాలజీలు వాడినా, AI ఉపయోగించినా, ChatGPT పెట్టినా, ఏది పెట్టినా ఒక్క చేప సచ్చింది కూడా రాలే అక్కడికి. అరే ఎట్లా పని అయిపోయింది. ఇంత జీవితంలో ఎంత ఓటమి, డిఫీట్ నెవర్ వీ హ్యాడ్ ఇన్కర్డ్. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే వారికి ఆజ్ఞాపించినాడో, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, మీ వల వేయడి అని చెప్పగా వారు అలాగూ చేయగా. మొదటిది డివైన్ కేర్, దైవికమైన పట్టింపు. రెండవది డివైన్ కమాండ్మెంట్, దైవాజ్ఞ. దైవాజ్ఞకు మనం లోబడినప్పుడు మూడోది ఏమొస్తుందంటే వారు అలాగూ చేయగా. చేస్తే ఏమైంది? ఎలాగా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం మనుషుల ప్రకారం చేయాలంటే చాలా రెడీగా ఉంటాం, దేవుని ప్రకారం చేయాలంటే అస్సలు రెడీగా ఉండము. ఎందుకంటే అది కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా, మొదటిది. రెండోది ఎందుకంటే మనుషుల ప్రకారం చేయడం మనకి ఇష్టం, ఎందుకంటే వాళ్ళని తృప్తిపరుస్తాం కదా, ఎదురుగే ఉంటారు కదా ఆ బంచులు, వీళ్ళ ఆత్మీయులు అని వాళ్ళు అనుకుంటారు కదా. దేవుని ప్రకారం చేస్తే దేవుడే అక్కడ ఉంటాడో, ఆయన మనకు వెంటనే సర్టిఫికేట్ ఈడిగా. మనం సర్టిఫికేట్ కొరకు ప్రయత్నం చేస్తాం. వీ వాంట్ సర్టిఫికేట్, వీ వాంట్ కమెండేషన్, వీ వాంట్ అప్రిసియేషన్, వీ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. కొంతమందిని విశ్వాసులు మందిరాల్లో చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఎంత గుడ్డితనంతో ఉన్నారేంటి, సో బ్లైండ్. ఎంత గుడ్డితనం అంటే శరీర సంబంధమైన ప్రతిదానికి బహుమానం లేదని ఎరగరా, సిలువకు తప్ప దేనికి శక్తి లేదని ఎరగరా, ఇంత తమ్ముడు తామే కనపరచుకోవటానికి, తమ్ముడు తామే చూపించుకోవటానికి, తమ్ముడు తామే చేయటానికి, వాళ్ళు ఏమైనా చేయటానికి రెడీగా ఉంటారేంటి? వాట్ ఎ బ్లైండ్ పీపుల్ దే ఆర్. మన పని ఏమో, మనం వచ్చినామా, పని చేసుకున్నామా, పోయినాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను పని వచ్చినాడా, పని చేసుకున్నాడా, పోయినాడు, అంతే. అట్లా చేసేవారు దేవుడు ఏమంటాడంటే, బాప్తిస్మ స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడేవాడును. మనం అత్త భవిష్యత్ని చేస్తుంటాం అనుకుంటా. అందుకని వాక్యంలో రాయబడింది, వారు అలాగూ అంతే చేయాలి, ఇంకెక్కువ చేయకూడదు. కుడివైపు ఏమన్నాడు, ఎడమవైపు రెండు ఒకసారి వచ్చేసేయండి, తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్ని ట్రై చేయండి, చివరికి దొరకపోతే అన్ని కలిసి కుడివైపుకి లాక్కొని వస్తాం. కుడివైపు ఏమన్నా దొరుకుతుందేమో. నో లాజిక్, నో థియాలజీ, నో ఫిలాసఫీ, నో ఆర్గ్యుమెంట్, no own thinking, no AI, no ChatGPT, no remote sensing, no GPS technique, nothing technique worked out except the commandment of a triumphant God. యేసునాథుని యొక్క బలమైన మాటలు వారిలో పనిచేస్తూ వచ్చినాయి. అందుకే వారు ఆ కార్యాన్ని జరిగించినారు, కుడివైపుని వేసినారు. వారు అలాగూ
చేసిరని వాక్యంలో మనము గమనిస్తాం. ఇప్పటిదాకా అన్ని విషయాలు చూసినాం, 3 చూసినాం. మొదటిది ఏంటి? డివైన్ కేర్. పిల్లలారా మీ వద్ద ఏమైనా భోజనానికి ఉందా? రెండవది ఏంటి? డివైన్ కమాండ్మెంట్, దైవిక ఆజ్ఞ, దోనె కుడి ప్రక్కన వల వేయచి. మూడవది ఏంటి? వారలాగు చేయగా, డివైన్ కంట్రోల్, ఆయన చిత్త ప్రకారం వారు చేయటానికి ఇష్టపడ్డారు. నాలుగోది ఏంటి? ఇక్కడ రాశారు కింద వరుస 21:6. విస్తారముగా చేపలు పడినందున వాళ్ళు లాగలేకపోయారు. డివైన్ క్యాచ్. చేపలు పడ్డవారికి అంటే వారికి రావాల్సిన ప్రతిఫలము ప్రభు అక్కడ వారికి ఇచ్చిన డివైన్ క్యాచ్, దైవిక సమకూర్పు, చేపలు పట్టుట, చేపల రాశి. మనకెందుకు ఈ డివైన్ క్యాచ్ లేదు? మనకు హృదయం బిగిలేటట్లు రావట్లేదు ఏంటి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? నా గుండె నిండి పొర్లుచున్నది, నా పాత్ర నిండి పొర్లుచున్నది అని. పాత్ర గుండె నిండి పొర్లుతుంది, మనకేమో కడప నిండి పొర్లుతుంది. ఏం నిండాలా? నేను చెప్పేవన్నీ మీకు సరదాగా ఉన్నాయి కదా, సీరియస్గా కూడా తీసుకోవాలా. ఏమి నిండాలా? గుండె నిండాలా. ఏమి నిండుతుంది? కడుపు నిండుతుంది. ఆయన నా గిన్నె మై కప్పు రన్ ఎత్ ఓవర్ అనేటప్పుడు మనకు కష్టంగా ఉంది. ఏంటబ్బా ఈయన కప్పు అంటున్నాడు, గిన్నె అంటున్నాడు, గుండె అంటున్నాడు. వాళ్ళ వలలు పిగులు పడేటట్లు వచ్చింది. మన జీవితాలు కూడా ప్రభు అలా ఓవర్ఫ్లోయింగ్ చేయాలని కోరుతున్నాడు. మన దైవికమైన నోటి మాట, దైవికమైన ప్రవర్తన, దైవికమైన క్రమములో ఉన్న వారి ద్వారా దేవుడు వాంట్స్ టు పొర్లి ప్రవహించేటట్లు. కనాన్లో ఉంది కదా వివాహ సందర్భాన 2-3 తుమ్ములు బట్టి 6 రాతి బాణలు ఉన్నాయి. వాటిని అంచుల మట్టుకు నింపు. ప్రభు ఎప్పుడు ఫుల్ బ్రిమ్. కొంతమంది ఆదివారం ఎవరైనా భోజనం చేసిన తర్వాత, ఏంటి బ్రదర్ నిండిందా కడప అంటే, తిన్నాను లేయలేకపోతున్నా, కొద్దిగా చేయి పట్టుకోవా. భౌతికంగా మాత్రం ఒక్క ముద్ద తక్కువ తినము. ఆత్మీయ దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభువా నా గిన్నె నింపు, నా చెవులు నింపు, నా హృదయం నింపు, నన్ను నింపు, నా వల్ల పిగులున్నట్లుగా చెయ్యి, నా ఆత్మ ఘోషించినట్లుగా, నా ఆత్మ హర్షించినట్లుగా, నా ప్రాణం నీ సన్నిధిని ఆనందించినట్లుగా చెయ్యి. ఇప్పటిదాకా అదే వలలో ఒక చేప కూడా లేదు, ఇప్పుడు అదే వలలో ఆ చేపలు వచ్చింది. తేడా ఏంటి? ఒకే మనిషి, వాళ్ళ అదే మనుషులే ఉన్నారు, అదే సముద్రమే, అదే దోణి, అదే ప్రాంతమే, అదే టైమే, అన్నీ అదే. కానీ ఒకటే ఒక తేడా, యేసు. యేసుకు వెలుపల అదే వల ఖాళీ, అదే మనుషులు ఖాళీ, అదే దోణి ఖాళీ, అదే సముద్రం ఖాళీ, అదే ప్రాంతం ఖాళీ, అన్ని ఖాళీ. వితౌట్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంప్టీ. విత్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్. క్రీస్తులో సమస్తము నింపబడాలని ప్రభు ఆయన కోరుతున్నాడు. ఇందాకైనా చూసాం 4. ఇప్పుడు బల దగ్గరికి వచ్చాడు. మనం వీటిలో ఎక్కడున్నాం మరి? మొదటిదే, రెండవదే, మూడవదే, 4వదే అసలు మన బైబిల్లోనే లేదా? నాకు తెలిసి మన చాలా బైబిల్లో ఉండవు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారు కదా. కొత్త న్యూ జనరేషన్ సంఘాల్లో వచ్చిన మనుషులు పాతకాలంలో లేరు. డివైన్ కేర్ మనం ప్రభు యొక్క దైవిక చింతనలోనికి తీసుకురాబడే పిల్లలుగా ఉండాలి. రెండవది ఇక్కడ మనం చూస్తాం కదా, డివైన్ కమాండ్మెంట్, ఆయన యొక్క ఆజ్ఞకు లోబడేవారు. మూడవది డివైన్ కంట్రోల్, ఆయన నియంత్రణలో ఉన్నవారు. 4వది డివైన్ క్యాచ్, ఆయన ద్వారా నింపబడేవారు. ఏదో చూసి ముగిస్తామా? యోహాను 20:12. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో. దీనికి ఒక పేరు పెడదామా? డివైన్ కాల్. కమండాయ్, వచ్చి భోజనం చేయండి. భోజనం మాలాంటి వాళ్ళు చేయొచ్చా? ఏం పని చేయలేదు మరి మేము. మీకు భోజనం పెట్టడానికి పని చేసినందుకు కాదు. ఇంకోసారి చెప్పనా? శిష్యులారా,
ఇప్పుడు నేను మీకు భోజనం వడ్డించేది రాత్రి మీరు పని చేసినారు అలసిపోయినారని కాదు. ఐఎమ్ నాట్ ఫీడింగ్ యూ బికాజ్ ఆఫ్ పాస్ట్, ఐఎమ్ ఫీడింగ్ యూ ఫర్ ఫ్యూచర్. అపొస్తలుల కార్యాల కొరకు ఇప్పుడు మీకు భోజనం పెడుతున్నా. ఇప్పుడు మీరు భోజనం తినకపోతే అపొస్తలుల కార్యాలు నిలబడలేరు, ఆ పునరుత్థానాన్ని గురించి ప్రకటించలేరు, వేల మంది రక్షణలోనికి రాలేరు, యెరూషలేములో సంఘం ఏర్పాటు చేయబడదు. వారు అపొస్తలుల బోధన సహవాసం మందు రొట్టె విడిచి ప్రార్థన చేయటందును ఎడతెక్కకుండా ఉండలేరు. మరి అలాగ ఉండాలంటే మీరు నా శిష్యులు కనుక, నా మాట వినేవారు కనుక, ఐ హ్యావ్ ఎ కాల్ ఫర్ యూ, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయండి. కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయండి. ఏం పని చేయలేదు కదా ప్రభువా, ఏం పని అంటే ఈ పనులు మస్తుగా చేసినాం అనుకో, చెమటి గారేటట్టు చేసినాం, నిద్ర లేకుండా చేసినాం, ఆకలి మానేసి చేసినాం, లేదా భోజనం మానేసి చేసినాం, ఈ పనులన్నీ మస్తు చేసినాం. కానీ ఆయన రాకడ కొరకు ఎదురు చూచే పని. ప్రభు రాబోతున్నాడు. అపొస్తలుల కార్యాల యొక్క పని ఇతరులు రీచ్ అయ్యే పని, ఇతరులకు యేసుప్రభును వెల్లడి చేసే పని, యేసుప్రభును చూపించే పని, యేసు సిలువను మోసే పని, యేసు సిలువను ఊరేగించే పని, యేసు సిలువను నీడ ఇతరులకు కనపరిచే పని. ఓన్లీ క్రైస్ట్, ఓన్లీ క్రాస్, క్రీస్తే సిలువే. ఆ పని చాలా ఉంది. ఎంత ఉంది? ఎంత చేసినా అయిపోదు అది ఆయన రాకడ దాకా. ఆ పని కొరకు మీరు రండి, నేను ఇప్పుడు మీకు భోజనం పట్టిస్తాను. పౌలు అన్నాడు, ప్రభు నాకు ఈ పరిసర అప్పగించినాడు, ఆయన వచ్చు పర్యంతం మీరు దీన్ని చేయండి. యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన మనము ఈ 5 దైవికమైన విషయాల్లో మన పొరపాట్లు, పతనాలు ఎక్కడైనా చేసింటే అనొద్దండి, ఎక్కడైనా బాగుంటే అనండి. ఇంకోసారి చెప్పనా, చాలామంది మీకు ఇట్లే బోధిస్తుంటారు, మీరు కూడా ఇట్లే అలవాటు అయింటారు. అందుకే పౌలు అన్నాడు, అరికాలం మొదలుకొని నడినెత్త దాకా విషయాల్లో చెప్పబడింది, నాలో స్వస్థత ఏ మంచి. పౌలు అంటూ వచ్చిన, హౌ రిచ్డయా, నేనెంత దౌర్భాగ్యుడను. 1, 2, 3, 4 ప్రభా లక్షణే నాలో బలహీనతలు. నా శరీరమే ఒక బలహీనం, నా చిత్తమే ఒక బలహీనత, మై వెల్, మై బాడీ, మై నేచర్, అంత నేనే ఒక బలహీనత. నీ బలిపీఠం దగ్గర నన్ను పెట్టుకుంటున్నా, నన్ను బాగుగా కడుగు, మీ రక్తం చేత పరిశుద్ధపరచు. ఈ శూన్యములో నుండి 21వ అధ్యాయములో సముద్ర తీరానున్న శూన్యముల దగ్గర నుండి యేసు ప్రభువుల వారి పునరుత్థాన శక్తి అపోస్తుల కార్యముల యొక్క సంపూర్ణతలోనికి తీసుకురాబడుతుంది. ఫ్రమ్ ఎంప్టీనెస్ టు ఫుల్నెస్. ఎవరైతే అనుభవంలో రావాలనుకుంటున్నారో, లార్డ్ ఐ యామ్ ఎంప్టీ, యూజ్ మీ, నేను పరిపూర్ణముగా ఖాళీగా ఉన్నా, ఏమీ పట్టలేదు, నీతోనే చెప్తున్నా, వేరే వాళ్ళతో చెప్తే లాభం లేదు. వారు ఆయనతో చెప్పిరి, డివైన్ కన్ఫెషన్. ఆ కన్ఫెషన్లోనికి మనం వచ్చినప్పుడు ప్రభు మనల్ని పిలుస్తారు, రండి భోజనం చేయండి. ఈ భోజనము తల్లిదండ్రులు పిలిచి, భార్య పిలిచి, భర్త పిలిచే భోజనం కాదు. తల్లిదండ్రులు పిల్లలు భోంచేయకపోతే భోంచేయరా, భోంచేయరా, భోంచేయరా అంటున్నా. ఏం చేసినావు మా? ఉప్మా చేసినారా, నువ్వే తిను. మీ నాయన ఉప్మా అయితే తింటాడు, మీ ఇద్దరు తినండి. నువ్వురా, నాకొద్దు, ఆకలి కావట్లేదు. ఇప్పటిదాకా ఆకలి 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 అంటుంటివే, ఆకలి తెచ్చా ఉప్మా అంటే. అలాగుంటుంది కుర్రోళ్ళ కథ. మనది అలా కాదు, ఈ భౌతికమైన ఆహారం కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. యేసు ప్రభువు అన్నాడు, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారం. ఆ జీవాహారం దగ్గరికి, జీవజల ఊటల యొద్దకు జీవము గల రాళ్ళు వస్తాయి, సచివు రావు. అందుకే కీర్తనలో రాయబడింది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనొస్తున్నా. ప్రభువా పడిపోయినాను, భ్రష్టు పట్టిపోయినాను, పాడైపోయినాను, జీవితంలో ఏం మంచి లేదు, నీ చిత్తం ఎంత చేయాలనుకుంటున్నాను అంత నా చిత్తం చేస్తాను, నిన్ను ఎంత చూపించాలనుకుంటున్నాను నన్ను అంతగా చూపించుకుంటున్నా. ఇవన్నీ మీరు వాస్తవాలు కాదన్నా కూడా వాస్తవం అనే రాజముద్రేసి చెప్తాను నేను, ఓకేనా? ఇదే మనలో ఉన్న లోపం. నాకు లోపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాకు చేత కాదు ప్రభువా,
కానీ నాకు అలాగా జీవించాలని ఉంది. ఎలాగా? నాలాగా కాదు. ఎలాగా? నీలాగా జీవించాల. ఎవరిలాగా జీవించాలనేది ఇప్పుడు కరెక్ట్ మనం అదే చేస్తున్నాం. ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు అందరూ ఎలాగ జీవించాలంటే లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె జీవించాలి. ఆ బైబిల్లో ఒకే ఒక వ్యక్తి అలాగే చెప్పాడు కొత్త నిబంధనలో, ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరున్నో నన్ను పోలి నడుచుకోండి. ఎవరు చెప్పింది? ఎన్నిసార్లు చెప్పాడు? మీరు అనుకుంటారు కదా ఒకసారి చెప్పినాడని. కాదు, 4 సార్లు చెప్పాడు. కనీసం 4 times. షాక్ అవుతాం మనం. మనకు ఒకసారి చెప్పడానికి ధైర్యం రాదు. అబద్ధాలు చెప్పమంటే చెప్తాం, కానీ వాస్తవంలో ఉండాలి కదా. ఇంత క్రైస్తవ భక్త కోటికి చెప్పినాడంటే అంత సాదాసీదకి చెప్తే కాదు కదా. కనుక ప్రభు దగ్గరికి వచ్చి నీ వలే జీవించలేదు, ప్రభు వలే మాట్లాడలేదు, ప్రభు వలే ప్రవర్తించలేదు, ప్రభు వలే బోధించలేదు, ప్రభు వలే దయ చూపలేదు, ప్రభు వలే ప్రేమ చూపలేదు, ప్రభు వలే దీర్ఘశాంతం చూపలేదు. ప్రభువు మనస్సు బైబిల్లో రాయబడింది కదా ఫిలిప్పీలో, లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బీ ఇన్ యూ. క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఎవరి మనస్సు ఉంది మనకి? ఎవరి మనస్సు మనకుంది? చెప్పరేంటమ్మా? మీరు చెప్తారా నేను చెప్పాలా? అంత చిన్న లాజిక్ మిస్ అవుతారా? ఎవరి మనసు వాళ్ళకుంది, ఎవరి చిత్తం ఉంది, ఎవరి చిత్తం వాళ్ళకుంది, ఎవరి ప్లాన్లు వాళ్ళకున్నాయి. యేసు వలె ఆలోచించాలి, యేసు వలె ప్రవర్తించాలి, యేసు వలె జీవించాలి, యేసు వలె బోధించాలి, యేసు వలె ప్రేమ, యేసు వలె జాలి, కనికరమ, దీర్ఘశాంతం, దాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం అన్నీ యేసే. ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ ఇస్ సిన్. ఇంకోసారి చెప్పనా? యేసుకు వెళ్ళపట్ట ఏమి చేసినా అది అసూయైన, ద్వేషమైన, కుళ్ళైన, కుతంత్రమైన, మోసమైన, వంచనైన, దగైన, తొక్కేదైనా, తోసేదైనా, పడగొట్టేదైనా, పాడు చేసేదైనా, నష్టం చేసేదైనా ఆల్ సిన్. అంత పాపం. యేసులో ఉండేదంతా పరిశుద్ధత. ఇప్పుడు ఏం కావాలి మనకి? క్రైస్ట్ ఆర్ నో క్రైస్ట్? క్రీస్తా, క్రీస్తు కాదా? 2 ప్రశ్నలు అంతే. ఇంకా మిగతావన్నీ ఏం లేదు. ఎక్కడన్నా తప్పిపోయింటే చూడు ప్రభు అంటే సైతాన్ అంట. అబ్బా భలే చెప్తున్నారు అక్క. మీరెక్కడ తప్పిపోతారక్క? అసలు విద్యానగర్ వాళ్ళు ఏంటి తప్పిపోవడం అనేది ఏంటి అని. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అందరూ త్రోవ తప్పిపో. రావాలనుకుంటున్నాం ప్రభువా. ఎక్కడికి? త్రోవలోకి. ఆ త్రోవే యేసు. ఆ మార్గమే సిలువ, ఆ మార్గమే పరలోక మార్గం. అదే ఇరుకు. అప్పుడు ప్రభు ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరుస్తాడు. మనగా మారలేవు, కానీ మారాలన్న ఆశ ఉండాలి. ఈ ఆశ లేని వాళ్ళు ప్రభు ఏం చేయలేడు. ఆశ పుట్టించు ప్రభు అంటే పుట్టిస్తాడు. వద్దులే ప్రభు నీ పని నువ్వు చూసుకుని, నా పని నేను చూసుకుంటా అంటే ఓకే అమ్మా, మంచిది, నీ ఇష్టం. నీ రాకడ వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఎట్లా హాస్పిటల్కి పంపిస్తావు కదా, అక్కడ రెడీ అవుతా. అందరికి ఎలాంటి అవకాశం రాకపోవచ్చు, కొంతమందికి సడన్గా రావచ్చు. హాస్పిటల్కి పోయి అక్కడ రెడీ అయ్యే అవకాశము వస్తే మంచిదే. అందరికి అలాంటి అవకాశాలు రావుగా. అందుకని ఈ అవకాశం అందరికీ. ఒకసారి చెప్పనా? అందరికి అలాంటి అవకాశాలు రావుగా, అందుకే ఈ అవకాశం అందరికీ. ఈ అందరికి వచ్చిన అవకాశాన్ని శిలువ రక్తం చేత కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి యేసు దాటిపోవద్దు. నా వల్ల ఖాళీ, నా దొనె ఖాళీ, నా హృదయం ఖాళీ, నా పర్సు ఖాళీ, నా మాటలు ఖాళీ, నేనే ఖాళీ. నేను ఊర్లోకి వెళ్ళలేను, ఎవరికి ఖాళీతనం చూపించుకోలేను, సిగ్గుపోద్దు, అవమానం అవుతుంది. ఇంతకాలము నీ వెంబడి ఉండి, నీటిని సేవించి, నీ మాటలు ప్రకటించి, మా ఊరోళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వస్తే మీటింగ్లో భోజనం పెట్టి, చేపలు పెట్టేసి, రొట్టెలు పెట్టేసి, ఇది రానా చేపల వల్ల ఖాళీగా ఊర్లోకి తీసుకెళ్ళాలంటే సిగ్గుపోద్ది. నాకు లజ్జ తగ్గింది. సామెతకు నిందకు ఆస్పదమై ఉన్నాను. యేసు, నువ్వు నన్ను దర్శించు, నా యొద్దకు రా, నన్ను బాగు చేయి, నన్ను కరుణించు, నన్ను నీ రాకడ కొరకు సిద్ధంచి. ప్రార్థన.